హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకట్ ఫ్రమ్ VLR ట్రైనింగ్. ఈ వీడియోలో మనం Vue.js అంటే ఏంటి, Vue.jsని ఎవరు నేర్చుకోవచ్చు, సో ఫ్యూచర్ స్కోప్ ఎలా ఉంది, అలాగే Vue.js నేర్చుకోవడానికి ప్రీరిక్విజిట్స్ ఏంటి, ఇవన్నీ కూడా చూద్దాం. Vue.js అంటే జస్ట్ లైక్ మనకి రియాక్ట్ జేఎస్, యాంగులర్ జేఎస్ ఉంది కదా, అలాగే Vue.js అనేది ఒక MVVM మోడల్ వ్యూ మోడల్ జావాస్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్ అనమాట. సో రియాక్ట్ జేఎస్ ఎక్కడైతే వాడతామో, యాంగులర్ ఎక్కడైతే వాడతామో అక్కడ కూడా మనం Vue.jsను వాడవచ్చు. కాకపోతే దీనికి ఉన్న ఫీచర్స్ కొద్దిగా రియాక్ట్తో యాంగులర్తో పోల్చుకుంటే Vue.js అనేది లేటెస్ట్గా వచ్చింది. సో దీనికి కొన్ని స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయన్నమాట. సో ఎక్కువగా ఉండే కొద్ది మార్కెట్లో Vue.jsకి డిమాండ్ పెరుగుతుంది. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే Vue.jsని ఎక్కువగా ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ డెవలప్మెంట్లో వాడుతూ ఉంటారు అనమాట. సో HTML పేజ్, బిల్డ్ ద సింగిల్ పేజ్ అప్లికేషన్స్ SPAs అండ్ ఫుల్ స్టాక్ అప్లికేషన్స్ డెవలప్మెంట్లో ఫ్రంట్ ఎండ్ పర్పస్. ఓకే, ఫ్రంట్ ఎండ్ పర్పస్ మనం ఈ Vue.js ఫ్రేమ్వర్క్ని వాడతాం. ఓకే, ఇక్కడ Vue.jsని యూజ్ చేసుకొని డెవలప్ చేసిన వెబ్సైట్ లిస్ట్ అయితే ఉంది. ఇక్కడ కొన్ని వెబ్సైట్లు ఏంటంటే Vue.js కూడా వాడారు. ఇది చాలా ఓల్డ్ వెబ్సైట్, అలీబాబా అనేది ఓల్డ్ వెబ్సైట్. ఇందులో కూడా Vue.jsని వాడారు. ఎగ్జాంపుల్ సైట్స్ చూసుకున్నట్టయితే మనకి 9gag.com. సో ఇందులో కూడా Vue.js ఫ్రంట్ ఎండ్ పర్పస్ Vue.js వాడారు, వీటిల్లో కూడా Vue.js వాడారు. అలా నెంబర్ ఆఫ్ వెబ్సైట్లో ఏదైనా ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ ఉందండి, ఏదైనా వెబ్సైట్ ఉందంటే అన్నింటిలో చాలా వాటిల్లో కూడా Vue.js వాడతారు. రియాక్ట్తో పాటు రియాక్ట్ వాడతారు, రియాక్ట్ వద్దనుకున్న వాళ్ళు Vue.js వాడతారు. ఓకే, Vue.jsకి ఏంటంటే లేటెస్ట్గా వచ్చింది కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ ఉన్నాయి. ఓకే, సో ఎవరు నేర్చుకోవచ్చు, ఎవరైనా సరే. సో ఫ్రెషర్స్, సో గ్రాడ్యుయేషన్ అయిపోయింది అంటే డిగ్రీ అయిపోయింది, డిగ్రీ అయిన తర్వాత సాఫ్ట్వేర్ సైడ్ ఫ్రెషర్గా ట్రై చేద్దాం అనుకుంటున్నారు, వాళ్ళు Vue.js నేర్చుకోవచ్చు. ఓకే, సో మెనీ ఫ్రెషర్గా కూడా సో మెనీ జాబ్స్ ఉంటాయి. లేదు మీకు జావా మీద ఒక 3 years 5 years ఎక్స్పీరియన్స్ ఉంది, సో మీరు రియాక్ట్ నేర్చుకుంటారు, ఇంకా మీకు శాలరీ పెరగాలి అనుకుంటే Vue.jsని కూడా నేర్చుకుని మీ ప్రొఫైల్ని యాడ్ చేసుకున్నట్టయితే మీకు ఎక్కువ శాలరీ వచ్చే ఉంటుంది అనమాట. ఆల్రెడీ మీకు రియాక్ట్, యాంగులర్, జావాస్క్రిప్ట్ ఇవి కొద్దిగా ఐడియా ఉన్నట్టయితే Vue.js కూడా సిమిలర్గానే ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే, వెబ్ డిజైనర్స్, సో ఎవరికైతే వెబ్ డిజైనింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉందో, లేదు వెబ్ డిజైన్ సైడ్ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ సైడ్ వర్క్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు Vue.jsని నేర్చుకోవచ్చు, ఎవరైనా సరే. ఓకే, కాకపోతే ఇది కంప్లీట్గా కోడింగ్ ఉంటుంది. సో కోడింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఫ్రెషర్స్, జాబ్ తొందరగా రావాలనుకున్న వాళ్ళు Vue.js నేర్చుకోవచ్చు. మరి Vue.js నేర్చుకోవాలనుకుంటే ప్రీరిక్విజిట్స్ ఏముంటాయి? ఒకవేళ మీరు ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్లో Vue.jsకి వెళ్తే కంపల్సరీగా ప్రీరిక్విజిట్స్ కూడా నేర్పిస్తారు. అంటే మీరు ఫ్రెషర్, లేకపోతే మీకు ఒక 2 years గ్యాప్ ఉంది, మీకేమీ నాలెడ్జ్ లేదు, అలాంటప్పుడు మీరు ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్కి, లేకపోతే ఈ వీడియో డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంది, అలాగే Vue.jsకి సంబంధించిన మెటీరియల్ కూడా ఉంది. ఓకే, ఆ మెటీరియల్ని లింక్ ఉంది, ఆ మెటీరియల్ ఓపెన్ చేసుకుని ఒక్కొక్కటి చదువుకుంటా, లేకపోతే అందులో వీడియో లెసన్స్ కూడా ఉన్నాయి, అంటే ఆడియో లెసన్స్. ఓకే, ఆడియో కూడా ఉంది, టెస్ట్కి సంబంధించిన ఆడియో, వాటిని విని మీరు కొద్దిగా నాలెడ్జ్ గెయిన్ చేసుకున్న తర్వాత ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చుకోండి. సో లేదు మీకు తెలుగులో నేర్చుకోవాలి, తెలుగులో అర్థమవుతుంది అనుకుంటే నా కింద ఈ వీడియో డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంది, దానికి మెసేజ్ పెట్టండి. అలాగే ఇక్కడ HTML మ్యాండేటరీ. సో మీరు Vue.js నేర్చుకోవాలనుకుంటే HTML మ్యాండేటరీ, అలాగే CSS, అలాగే జావాస్క్రిప్ట్ బేసిక్స్ అనేది కంపల్సరీగా కావాలి Vue.js నేర్చుకోవాలనుకుంటే. అలాగే ES6 అంట అనమాట. ఓకే, ECMAScript అంటాం, లేకపోతే ES6 అంటాము. సో ఇది కావాలి. అలాగే టెర్మినల్ కమాండ్ లైన్ గురించి కొద్దిగా నాలెడ్జ్ ఉండాలి, అలాగే వెర్షన్ కంట్రోల్ సిస్టమ్స్ గురించి కూడా కొద్దిగా నాలెడ్జ్ ఉండాలి. ఈ నాలెడ్జ్ ఏమీ లేకపోయినా మీరు ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్లో ఓన్గా నేర్చుకోవాలంటే ఇవన్నీ కావాలి. ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చుకున్నట్టయితే ఇవన్నీ కూడా మీకు నేర్పిస్తారు. అలాగే జాబ్స్ చూసుకున్నట్టయితే ఇవి Vue.js జాబ్స్ హైదరాబాద్లో ఈ 2 రోజుల్లో పడ్డ జాబ్స్ గురించి చెప్తున్నాను. సో స్పాట్ సొల్యూషన్స్లో మనకి Vue.js గురించి పడ్డది. ఓకే, ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ అంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్గా అడిగినప్పుడు మీకు Vue.js మీద నాలెడ్జ్ ఉన్నట్టు చూపించాలన్నమాట. ఓకే, Vue.js మీద ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు, లేకపోతే ఫ్రెషర్గా అయితే Vue.js నేర్చుకున్నాను, సో నేర్చుకున్నట్టు సర్టిఫికేట్ కూడా ఉంది. సో మీరు ఫ్రెషర్గా నేర్చుకునేటప్పుడు ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళైనా మన దగ్గర నేర్చుకున్నట్టు సర్టిఫికేట్ ఇస్తారు. సో ఒక 2 months 2.5 months పడుతుంది Vue.js నేర్చుకోవడానికి. కోర్స్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 15 అబౌవ్ ఉంటుంది, 15 to 20 మధ్యలో ఉంటుంది అనమాట. మంచి ఇన్స్టిట్యూట్ అయితే 25-30 కూడా చార్జ్ చేస్తారు.
సో కొంతమంది ప్లేస్మెంట్ 100% ప్లేస్మెంట్ అని చెప్పి ల్యాక్స్లో తీసుకుంటారు. దానికన్నా ఓన్గా ట్రై చేసుకోవడం బెస్ట్. ఓకే, సో జోలో, ఇక్కడ జోలోలో ఫ్రంట్ ఎండ్ డెవలపర్ జాబ్ ఉంది. అందులో కూడా వ్యూ జేఎస్ నేర్చుకున్న వాళ్ళని ప్రిఫర్ చేస్తున్నారు వీళ్ళు. అలా సో మెనీ జాబ్స్ పడుతున్నాయి మనకు వ్యూ జేఎస్ మీద. కాకపోతే పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉండాలి. ఓకే, సో తర్వాత మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఈ వ్యూ జేఎస్ నోట్స్, సో vlrtrain.comలో ఇక్కడ మీకు వ్యూ జేఎస్ నోట్స్ అని ఉంది. సో వ్యూ జేఎస్ నోట్స్ని మీరు రీడ్ చేయండి. మీకు కంటెంట్ కావాలంటే, అలాగే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ కూడా కింద పెట్టాను. సో మెనీ క్వశ్చన్స్ ఇంకా అప్డేట్ చేస్తూ ఉంటాము. మీరు ఓన్గా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే ఈ కంటెంట్ను చూసుకుంటూ ప్రిపేర్ అవ్వచ్చు. సో ప్రతి దానికి సంబంధించి మనకి ఇక్కడ చిన్న వీడియోలు, అంటే ఈ టెక్స్ట్కి సంబంధించిన ఆడియో కూడా మీకు ఇక్కడ అవైలబిలిటీ ఉంటుంది, చూసుకున్నాం మీరు చూసేటప్పటికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు వ్యూ జేఎస్ ఆన్లైన్ ట్రైనింగ్ కావాలి అనుకుంటే నాకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంది, దాన్ని లింక్ చేయండి. మన ఇన్స్టిట్యూట్లో చెప్తే ఉంటే మన ఇన్స్టిట్యూట్లో నేర్చుకోవచ్చు, లేదనుకుంటే బయట వేరే ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఎవరైనా సజెస్ట్ చేయమన్నా సజెస్ట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి. లేదు మీకు ఏదైనా కొత్త కోర్స్ గురించి ఇంట్రడక్షన్ కావాలనుకుంటే జస్ట్ ఇలాగే నాకు నా వాట్సాప్కి పింక్ చేయండి. ఆ కోర్స్ నేమ్ని నా వాట్సాప్కి పింక్ చేయండి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంది.